వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. ప్రస్తుతం మన టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. దాదాపు స్టార్ హీరోలంతా భారీ సినిమాలే చేస్తున్నారు. దీంతో ఒక్కో సినిమా పూర్తి కావడానికి కనీసం 2 ఏళ్ళు అవుతుంది. ఓవైపు హీరోల మార్కెట్ పెరుగుతున్న ఆనందం అభిమానుల్లో ఉన్నప్పటికీ అదే సమయంలో కనీసం ఏడాదికి ఒక్కసారి కూడా తమ హీరోని స్క్రీన్ పై చూడలేకపోతున్నామన్న బాధ అభిమానుల్లో ఉంది. అందుకే పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే తెలుగు ఆడియన్స్ కోసం తక్కువ రోజుల్లోనే పూర్తయ్యే సినిమాలు కూడా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎట్టకేలకు అభిమానుల బాధ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అర్థమైంది. అల్లు అర్జున్ తన అభిమానులు తెలుగు ఆడియన్స్ కోసం ఒక ప్రోసర్ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా తన హిట్ మూవీకి సీక్వెల్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఆ సీక్వెల్ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సరైనోడు మూవీ 2016లో విడుదలై బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్ని బోయపాటి చూపించిన తీరుకి, యాక్షన్ సీన్స్కి, ఎమోషన్స్కి, సాంగ్స్కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్, యాక్షన్ లవర్స్ అయితే సరైనోడు మూవీని బాగా ఎంజాయ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అప్పట్లో భారీ వసూళ్లతో ఘన విజయం సాధించింది. బన్నీని బోయపాటి చూపించిన తీరుకి మరోసారి వీరి కాంబోలో అలాంటి మాస్ సినిమా పడితే బాగుంటుందని కోరుకునే అభిమానులు కూడా ఎందరో ఉన్నారు. నిజానికి అల్లు అరవింద్ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లో వీరి కాంబోలో మరో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకున్నారు. కానీ ఎందుకనో ముహూర్తం కుదరట్లేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు బన్నీ బోయపాటి సెకండ్ ఫిల్మ్ కి ముహూర్తం కుదిరిందని, పైగా వీరి కాంబోలో వచ్చిన సరైనోడు సినిమాకే సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని కొత్త ప్రచారం మొదలైంది. పుష్ప 2తో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని అట్లీ డైరెక్టర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటిదాకా ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి, కానీ బన్నీ మాత్రం బోయపాటితోనే నెక్స్ట్ మూవీ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అల్లు అరవింద్ అని తెలుస్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఒక్కో సినిమా విడుదలవ్వడానికి 2-3 ఏళ్లు పడుతుంది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతారు. ప్రేక్షకులతో కూడా హీరోకి గ్యాప్ వస్తుంది. అందుకే పాన్ ఇండియా సినిమాల మధ్యలో ప్రత్యేకంగా తెలుగు ఆడియన్స్ కోసం ఓ మంచి కమర్షియల్ సినిమా చేస్తే బాగుంటుందని అల్లు అరవింద్ అన్నారట. పైగా బోయపాటి లాంటి డైరెక్టర్తో సినిమా తీస్తే మాస్ కి మరింత చేరువ కావచ్చని సూచించారట. అరవింద్ చెప్పిన దానికి కన్విన్స్ అయిన బన్నీ అట్లీ ప్రాజెక్టు షూటింగ్ పూర్తి కాగానే బోయపాటి ప్రాజెక్ట్ ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇక బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ మూవీ డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. దీని తర్వాత బోయపాటి సరైనోడు 2 పనులు మొదలు పెడతారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బోయపాటి బన్నీకి స్టోరీ లైన్ కూడా వినిపించారని, అటు అల్లు అరవింద్ కూడా ఈ స్టోరీ లైన్ విని ఇద్దరూ ఓకే చెప్పి ఇంప్రెస్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు పట్టాలకే అవకాశం ఉందని లేటెస్ట్ గా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అంతేకాదు, అన్ని అనుకున్నట్లు జరిగితే 2026 ప్రారంభంలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.